So good morning everyone. Welcome to our channel Sai Logics. ఈరోజు మనం ఈ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్స్ గురించి ఒక చిన్న వీడియో చేయబోతున్నాం. సో ఈ వీడియోలో మనం ఏం తెలుసుకుంటాము అంటే ఈ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ అసలు ఎందుకు అప్లై చేయాలి, అసలు ఏమేమి ఆర్గనైజేషన్స్ ఎలాంటి నోటిఫికేషన్స్ మనకి రెగ్యులర్గా విడుదల చేస్తుంటారు, మూడోది మనం ఈ కాంపిటీటివ్ ఎగ్జామ్స్లో సెలక్షన్ రావాలంటే ఏం చేయాలి. అంటే మనం ఈ చాప్టర్లో ఈ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ 3 క్వశ్చన్స్ వై, వాట్ అండ్ హౌ వీటి గురించి మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. ఈ వీడియో చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే ఇంకా చాలామందికి, అంటే ఇంత టెక్నాలజీ పెరిగిపోయి ఇంత అప్డేషన్స్ వస్తున్నా కానీ ఇంకా చాలామందికి ఈ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ గురించి పరిపూర్ణమైన అవగాహన లేదు అనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఇంకా చాలామంది మనల్ని అడుగుతూనే ఉంటారు, అసలు ఈ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ నిజంగానే ఫెయిర్గా జరుగుతాయా, ఇక్కడ అన్ని రికమెండేషన్స్తో ఇచ్చేస్తారంట కదా, సో అసలు జనరల్ కేటగిరీ వాళ్ళకి అసలు ఉద్యోగాలే రావు కదా, ఇలాంటి అపోహలు చాలామందికి ఉన్నాయి. సో నాలెడ్జ్, టాలెంట్ ఉన్న వాళ్ళు కూడా అలాంటి అపోహలతో ఈ కాంపిటీటివ్ ఫీల్డ్లోకి రాకుండానే వెళ్ళిపోతున్నారు. సో అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో మనం చేయబోతున్నాం. సో ఈ వీడియోలో అసలు కాంపిటీటివ్ ఎగ్జామ్స్ గురించి ఒక అవగాహన తెచ్చుకునే ప్రయత్నాన్ని మనం ఈ వీడియోలో చేయబోతున్నాం. అయితే ఒకసారి ఈ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కూడా ఈ ప్రైవేట్ ఆర్గనైజేషన్ దేనితోనూ తీసిపోవు, ఎందుకు అనే విషయాన్ని మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. చూడండి, అసలు ఎందుకు మనం కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలి, ఎందుకు మనం అప్లై చేయాలి అంటే, ఈ కాంపిటీటివ్ ఎగ్జామ్స్లో రకరకాల గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కానివ్వండి, బ్యాంక్స్ కానివ్వండి, నోటిఫికేషన్స్ ఇవ్వడం అనేది మనందరికీ తెలుసు. కొంతమందికి చిన్నప్పటి నుంచి వాళ్ళ ఫాదర్నో, మదర్నో, లేకపోతే వాళ్ళ నైబర్స్నో చూసి, లేదా టీవీలోనో సినిమాల్లోనో ఒక పర్టికులర్ క్యారెక్టర్స్ని చూసి, అలాగే ఎవరో ఏదో చెప్పడాన్ని బట్టి విని కొంతమంది ఒక ప్యాషన్ని క్రియేట్ చేసుకుంటారు వాళ్ళలో. అంటే మీరు అడిగినట్లయితే ఏంటి నీ ఎయిమ్ అని కొంతమందిని అడిగితే వాళ్ళు చెప్తుంటారు, నాకు ఐఏఎస్ అవ్వాలని ఉంది, సో నేను ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీఈఓని అవ్వాలని ఉంది, ఇలా చెప్పుకుంటారు. అంటే వాళ్ళకి స్వతహాగా ఆ ప్యాషన్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో ఎవరికైతే ఆ ప్యాషన్ ఉందో వాళ్ళు ఆటోమేటిక్గా ఈ కాంపిటీటివ్ ఎగ్జామ్స్లోనే ఉంటారు, వాటిని ప్రిపేర్ అయ్యి సెలక్షన్ తెచ్చుకోవాలనే ఉద్దేశంతోనే ఉంటారు. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేస్తారు. అదే మనం ఫస్ట్ వన్ ప్యాషన్ అనుకున్నాం. అంటే ఈ ప్యాషన్ ఉండే వాళ్ళకి మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళు దాపంలోనే ఉంటారు కాబట్టి అన్నీ వాళ్ళకి క్లియర్గానే తెలుస్తుంటాయి. సెకండ్ కేస్, మనం ఎందుకు ఈ కాంపిటీటివ్ ఎగ్జామ్స్కి రావాలి అంటే వెరీ ఇంపార్టెంట్, ఫైనాన్షియల్ అసిస్టెన్స్. అంటే ఈ జాబ్స్ అనేవి మీకు మంచి జీతాలను ఇస్తాయి. సో దట్ మీకు, అంటే మనం కష్టపడేది మూడు అంశాలకి, ఆ విషయం మీ అందరికీ తెలుసు. ఫుడ్, డ్రెస్ అండ్ షెల్టర్, ఈ మూడింటికి, అంటే భోజనం తినడానికి, బట్టలు వేసుకోవడానికి, మనం ఒక ఇంట్లో ఉండడానికి, ఈ మూడే మనకు కావాలి, ఫుడ్, డ్రెస్ అండ్ షెల్టర్. సో ఈ 3 కావాలి అంటే మీకు డబ్బులు అనేవి కావాలి. ఈ నోటిఫికేషన్స్ అంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, బ్యాంక్స్లో కానీ మీరు జాబ్ చేసినట్లయితే మీకు ఆర్థిక స్తోమత బాగా పెరుగుతుంది. అంటే మీరు ప్రశాంతంగా మీ జీవితాన్ని మీరు నడిపేయచ్చు. దీనికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే, ఇప్పుడు మీరు గమనించవచ్చు, ఈ మధ్య మనకు కరోనా వచ్చి ఒక 7-8 నెలలు జనజీవితం అస్తవ్యస్తం అయిపోయింది. అప్పుడు చూసినట్టయితే మీరు చాలామంది ప్రైవేట్ ఎంప్లాయీస్ చాలా ఇబ్బంది పడ్డారు. ఆ విషయం మీ అందరికీ కూడా తెలుసు. కానీ ఎక్కడైనా చెప్పండి, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఇబ్బంది పడ్డాడా? కొన్ని ఆర్గనైజేషన్స్ మాత్రం వర్క్ ఫ్రమ్ హోమ్ చేయించి జీతాలు ఇచ్చాయి, కొన్ని ఆర్గనైజేషన్స్ అసలు వర్కే లేకుండా హ్యాపీగా ఇంట్లో కూర్చొని జీతాలు తీసుకున్నారు. అంటే గవర్నమెంట్ అలా పోషిస్తుందని నేను చెప్పట్లేదు, గవర్నమెంట్ మనకి చేయూతనిస్తుంది అని మాత్రం చెప్తున్నాను. మన ఆర్గనైజేషన్ మనల్ని కాపాడుతుంది, అది తన బాధ్యతగా ఆర్గనైజేషన్ తీసుకుంటుంది. అయితే ప్రైవేట్ రంగ సంస్థలు చూడండి, ఏదో కొన్ని సాఫ్ట్వేర్ ఆర్గనైజేషన్స్, పెద్ద పెద్ద కంపెనీలు తప్ప మిగతా వాళ్ళందరికీ జీతాలు కట్ చేయడం, ఉద్యోగాలు పోవడం, చాలామందికి రోడ్డుని పడడం అనేది మనం చూసాం. సో అలాంటి రిస్క్ మీకు గవర్నమెంట్ జాబ్స్లో ఉండదు. నెంబర్ 3, జాబ్ సెక్యూరిటీ. ఒక్కసారి మీరు గవర్నమెంట్ జాబ్లో సెలెక్ట్ అయ్యారనుకోండి, మీకై మీరు ఉద్యోగం మానేయాలి, లేకపోతే మీరు రిటైర్ అవ్వడం తప్ప మధ్యలో మిమ్మల్ని తీసేసే ఉద్దేశం, అవకాశం గవర్నమెంట్కి ఉండదు.
అలాగే బ్యాంకు కూడా ఉండదు. కానీ మీరేమన్నా విపరీతమైన తప్పులు అంటే చేయకూడనటువంటి తప్పులు చేస్తే తప్ప, అలాంటి తప్పులు ఎవరు చేయరు. సో దాని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. అదే ప్రైవేట్ ఆర్గనైజేషన్లో అనుకోండి, మీకు అన్ని టార్గెట్స్ ఇస్తారు. మీ టార్గెట్ కానీ మీరు రీచ్ కాకపోయినా, మీ ఎబిలిటీ వాళ్ళు అనుకున్నంత స్థాయిలో లేకపోయినా మిమ్మల్ని బెంచ్ మీద కూర్చోబెడతారు. తద్వారా ప్రాజెక్ట్ రాకపోతే మిమ్మల్ని తీసేయడం అనేది జరుగుతుంది. సో అలాంటి కేసు గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో కానీ బ్యాంక్స్లో కానీ జరగదు. అంటే ఇక్కడ మీకు ఫుల్ జాబ్ సెక్యూరిటీ అనేది ఉంటుంది. మూడోది, మీకు గవర్నమెంట్ అంటే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నోటిఫికేషన్ వచ్చే దాంట్లో ప్రతి దాంట్లో మీకు రిజర్వేషన్స్ అని ఉంటాయి. కానీ మీకు ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో ఆ రిజర్వేషన్స్ అనేది ఉండదు. ఎవరైతే రిజర్వ్డ్ కేటగిరీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ఉద్యోగం వచ్చేదానికి మంచి అవకాశం అనేది ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని ఇస్తాయి. బెనిఫిట్స్ ఆఫ్టర్ రిటైర్మెంట్, మీరు ప్రైవేట్ ఆర్గనైజేషన్లో చేశారనుకోండి, ఏదైనా పెద్ద పెద్ద సంస్థల్లో తప్ప మీకు రిటైర్ అయిన తర్వాత బెనిఫిట్స్ అనేవి ఉండవు. ఒకవేళ ఉన్నా కానీ వాటి క్వాంటిటీ అనేది చాలా తక్కువగానే ఉంటుంది. అదే మన గవర్నమెంట్ సెక్టర్కి వచ్చామనుకోండి, మీరు రిటైర్ అయ్యే టైంకి మీ బెనిఫిట్స్ అనేవి మంచి బెనిఫిట్స్ని మీరు చూస్తారు. అంటే ఆ బెనిఫిట్స్ సంబంధించి లాస్ అనేవి అంత క్లియర్గా ఉంటాయి కాబట్టి. అలాగే పెన్షన్ అనేది ఆఫర్ చేస్తారు. సో ఈ బెనిఫిట్స్ అన్నీ మీకు ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో దొరక్కపోవచ్చు. అలాగే మీరు గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో కానీ పనిచేస్తూ బ్యాంక్స్లో కానీ పనిచేసినట్లయితే కొన్ని ఆర్గనైజేషన్స్లో మీ పిల్లల చదువుకి ఇంటర్మీడియట్ అయిపోయేంత వరకు మీ పిల్లల చదువుకి గవర్నమెంటే డబ్బులు ఇస్తుంది. మీరు హెల్త్ బాగలేనప్పుడు మీకు హెల్త్ రియంబర్స్మెంట్స్ కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. కానీ కొన్ని ఆర్గనైజేషన్స్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాయి, నేను కాదనట్లేదు. నెక్స్ట్, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ద్వారా మీరు ఒక బ్యాంక్లో వెళ్ళారనుకోండి, జాయిన్ అయ్యారనుకోండి, లేదా ఒక ఇన్సూరెన్స్ సెక్టర్లో జాయిన్ అయ్యారనుకోండి. సో ఇలాంటి సెక్టర్స్లో కానీ మీరు చేసినట్లయితే మీరు ప్రజలకి అతి దగ్గరగా సర్వీస్ని ఇచ్చే అవకాశం మీకు కలుగుతుంది. సో సర్వీస్ చేసినందువల్ల వచ్చే సాటిస్ఫాక్షన్ దేనిలోనూ రాదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. రెప్యుటేషన్, మీరు గమనించండి, మీరు లక్షలు సంపాదించండి ఏమన్నా ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్లో, మామూలుగా ఒక 40,000 50,000 సంపాదిస్తూ ఒక బ్యాంక్ మేనేజర్ ఉన్నాడు అనుకోండి, సొసైటీలో మేనేజర్కు ఉన్న రెప్యుటేషన్ మీకు ఉండదు. సో కాబట్టి గవర్నమెంట్ ఎంప్లాయ్ బ్యాంక్ ఎంప్లాయీకి ఉన్న రెప్యుటేషన్ ఇంకా వేరే డిపార్ట్మెంట్స్లో లేదు అంటే ఎలాంటి తప్పు కాదనేది నా ఉద్దేశం. అండ్ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ ఏంటంటే, ఈ ఎగ్జామ్స్ అన్ని 10th క్లాస్ స్టాండర్డ్ లెవెల్లోనే ఉంటాయి క్వశ్చన్స్ అన్నీ కూడా. కాబట్టి బిలో యావరేజ్ అకాడమిక్ కెరియర్లో యావరేజ్ కంటే బిలోగా ఉన్న వాళ్ళకు కూడా ఇక్కడ మంచి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. సో కాబట్టి ఇలాంటి అవకాశాలన్నీ మనకి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉంటాయి. కాబట్టి మనం కూడా వీటిని సద్వినియోగం చేసుకునే అవకాశాన్ని ఆలోచించాలి. అంతేగాని బ్యాంక్ జాబ్ మనకు రాదు, చాలా టఫ్ కాంపిటీషన్, లేదా ఓసీలకి అయితే అసలు రాదు, ఇలాంటి అపోహలుంటే అన్నీ పక్కన పెట్టేయమని నేను ఈ వీడియోలో మీకు అందరికీ చెప్పే సందేశం. చూడండి, మనకి ఎన్ని ఉద్యోగాలు కావాలి అనేది మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. ఏ ఆర్గనైజేషన్ అయినా కానీ మనకు కావాల్సింది ఒక్క ఉద్యోగం. అంటే ఒక్క వేకెన్సీ ఉంటే చాలుగా మనకు ఉద్యోగం. మీరు అనొచ్చు, నేనే నెంబర్ 1 ఎలా అవుతాను, ఎందుకు కాకూడదు అనే విధంగా ఆలోచించండి. ఆలోచించి దానికి ఇవ్వాల్సిన ప్రయత్నాన్ని మీరు ఇవ్వగలిగితే మీరు అసలు వేకెన్సీస్ చూసి అప్లై చేయాల్సిన అవసరమే ఉండదు. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా రికమెండేషన్స్ కానీ డబ్బులు ఇచ్చి కొనుక్కోవడం లాంటివన్నీ ఏమీ జరగవు. అలాంటివన్నీ అపోహలు. కేవలం మీ పెర్ఫార్మెన్స్, మీ ఎగ్జామ్లో మీ పెర్ఫార్మెన్స్ని బట్టి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా మీకు అలాంటి రాంగ్ ఒపీనియన్స్ కానీ ఇస్తే వాటిని అన్నీ ఎరేస్ చేసేసేదానికి ప్రయత్నించండి. సో నెక్స్ట్ మనం అసలు ఏమేమి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి అంటే, ఒక 1 ఇయర్లో దాదాపు మనం ఎన్ని ఎగ్జామ్స్ రాయగలం, సో మనకి ఉద్యోగ అవకాశం ఎన్ని రోజులు ఉంటేనే వస్తుంది అనేవి మనం ఇప్పుడు గమనిస్తే,
ఒక్క బ్యాంక్స్ తీసుకున్నట్లయితే చూడండి, ఒకే ఒక్క బ్యాంక్స్ గురించి మనం డిస్కస్ చేస్తే ఎన్ని ఎగ్జామ్స్ వస్తున్నాయో ఒక్కసారి మీరు గమనించండి. ఐబిపిఎస్, ఈ ఐబిపిఎస్ కానీ తీసుకున్నట్లయితే ఐబిపిఎస్ రిక్రూట్ చేసేవన్నీ క్లరికల్ వేకెన్సీస్కి రిక్రూట్మెంట్ ఇస్తుంది, అలాగే పిఓస్కి ఇస్తుంది, ఎస్ఓస్కి ఇస్తుంది, ఒకసారి ఐటీ ఆఫీసర్స్ కూడా ఇస్తుంది. రూరల్ బ్యాంక్స్ వస్తాయి, మళ్ళీ గ్రామీణ బ్యాంకులు. ఈ గ్రామీణ బ్యాంకులకు సంబంధించి క్లర్కు, పిఓ, అలాగే నాబార్డ్. అయితే ఈ నాబార్డ్ అనేది రెగ్యులర్గా వచ్చే ఎగ్జామ్ కాకపోవచ్చు, కానీ అప్పుడప్పుడు 2-3 సంవత్సరాల కన్నా ఒకసారి నాబార్డ్ అనేది ఖచ్చితంగా వస్తుంటుంది. చూడండి, ఒక్క ఐబిపిఎస్లోనే మీకు దగ్గర 5 నుంచి 6 ఎగ్జామ్స్ ఒక సంవత్సరానికి జరుగుతున్నాయి. 5 ఎగ్జామ్స్ సరిపోవండి మనం సెలెక్ట్ అవ్వడానికి. ఐబిపిఎస్ పక్కన పెడితే ఎస్బీఐ చూడండి, ఎస్బీఐ కూడా 2 ఎగ్జామ్స్ కంపల్సరీ చేస్తుంది, క్లర్క్, పిఓ, 2 ఎగ్జామ్స్. ఇవి కాకుండా స్పెషలిస్ట్ ఆఫీసర్స్ అప్పుడప్పుడు ఎగ్జామ్ రిలీజ్ చేస్తుంది, ఐటీ ఆఫీసర్స్ అనేది. సో ఎస్బీఐ 2 ఎగ్జామ్స్ మనకి కంపల్సరీగా కండక్ట్ చేస్తుంది. సో ఐబిపిఎస్లో 5, ఎస్బీఐలో 2, సో 7 ఎగ్జామ్స్. ఆర్బీఐ కూడా 2 రకాల ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది, క్లర్క్, ఆఫీసర్. సో ఈ విధంగా మనం మినిమం అనుకున్నా కానీ ఒక్క బ్యాంక్స్ సెక్టార్లో నుంచి 5 నుంచి 7 ఎగ్జామ్స్ ఒక సంవత్సరానికి రిలీజ్ చేయబడతాయి. సో 5 నుంచి 7 అంటే సింపుల్ తమాషా కాదు. 5 to 7 ఎగ్జామ్స్ అంటే మీకు ఒక మంచి ఆపర్చునిటీ. కేవలం ఐబిపిఎస్ చదివినా కానీ మీకు 7 ఎగ్జామ్స్లో సెలెక్షన్ వస్తుంది. ఎస్ఎస్సి అంటే చాలామంది ఇంట్రెస్ట్ ఉంటాడు, నేను సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో పనిచేయాలి అని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు జనరల్గా ఎస్ఎస్సిని ప్రిఫర్ చేస్తుంటారు. అయితే బ్యాంకుకి ప్రిపేర్ అయ్యేవాడు ఎస్ఎస్సికి ప్రిపేర్ కాకూడదు అని ఎవరికైనా ఉంటే అది రాంగ్ అని అనుకోండి. దానికి దీనికి సంబంధం లేదు. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అన్నా కానీ కామన్ సబ్జెక్ట్సే ఉంటాయి కాబట్టి ఏదైనా ప్రిపేర్ కావచ్చు. ఒకేసారి 2-3 సెక్టర్స్లో ఎగ్జామ్స్ కూడా అటెంప్ట్ చేయొచ్చు. సో ఎస్ఎస్సి మనం అబ్జర్వ్ చేసినట్టే ఎంటీఎస్ అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్. సో ఇది ఒక క్లరికల్ గ్రేడ్ ఎగ్జామినేషన్. సో దీన్ని ఖచ్చితంగా నోటిఫై చేస్తూ ఉంటుంది. సిహెచ్ఎస్ఎల్ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్. సో హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్తో ఒక నోటిఫికేషన్ వస్తుంది. సిజిఎల్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్. 3 నోటిఫికేషన్స్ ఎస్ఎస్సి తరచుగా రిలీజ్ చేస్తూనే ఉంటుంది. ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్. సో ఇండియాలోనే అతిపెద్ద గవర్నమెంట్ ఆర్గనైజేషన్ రైల్వేస్. సో ఈ రైల్వేస్ 2 రకాలైన ఎగ్జామ్స్ని రెగ్యులర్గా ఇస్తూ ఉంటుంది. ఒకటి టెక్నికల్, ఇంకొకటి నాన్ టెక్నికల్. అఫ్కోర్స్ టెక్నికల్ పోస్ట్కి అందరూ అప్లై చేయలేకపోవచ్చు, కానీ నోటిఫికేషన్ అయితే టెక్నికల్ సైడ్ ఖచ్చితంగా వస్తుంది. నాన్ టెక్నికల్లో ఎవరైనా అప్లై చేయొచ్చు కాబట్టి మనం ఆర్ఆర్బీలో కూడా జాబ్స్ కోసం అప్లై చేసే అవకాశం వస్తుంది. సో ఇక్కడ మీకు 3 ఉన్నాయి. ఈ 3 సెక్టర్స్లో నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే అట్లీస్ట్ 5 నుంచి 7, 8 నోటిఫికేషన్స్ వరకు ఖచ్చితంగా మీకు ప్రతి సంవత్సరం అవకాశం వస్తుంది. నెక్స్ట్ చూడండి, పోలీస్. సో ఇది చాలామందికి పోలీస్ అని కావాలి అని చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఇది కూడా మీరు రెగ్యులర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ప్రతి సంవత్సరం వస్తుందని నేను చెప్పట్లేదు, కానివ్వండి రెగ్యులర్గా మనం దీన్ని టార్గెట్ కానీ పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా ఎస్ఐ అండ్ పోలీస్ అవ్వడం చాలా సులభం అని మాత్రం మీకు చెప్పగలను. సో ఎస్ఐ అండ్ పోలీస్ కానిస్టేబుల్ కనీసం ఒక 3 సంవత్సరాల ఫ్రేమ్ కానీ మీరు తీసుకున్నట్లయితే 3 సంవత్సరాల్లో కనీసం ఒక్కసారన్నా ఈ ఎస్ఐ అండ్ పీసీ నోటిఫికేషన్ అనేది వస్తుంది. రెగ్యులర్గా కాకపోవచ్చు సంవత్సరం, కానీ అకేషనల్గా మనకి అప్పుడప్పుడు ఈ నోటిఫికేషన్స్ అనేవి రావడం సర్వసాధారణం. ఢిల్లీ పోలీస్. సో ఇదొక నోటిఫికేషన్ పోలీస్ సైడ్ మనం అబ్జర్వ్ చేయాలి. ఎస్ఎస్సి జీడి అంటే ఎస్ఎస్సి రిక్రూట్ చేస్తుందన్నమాట డిఫెన్స్ సెక్టార్లోకి. సో ఇలా పోలీస్లో కూడా మనకి 3 డిఫరెంట్ నోటిఫికేషన్స్ వస్తాయి. సో రెగ్యులర్గా మనం అలాంటి ఒపీనియన్ ఉంటే, అంటే పోలీస్ సెక్టార్లో మనం వెళ్ళాలి అని అనుకుంటే మీరు ఆ ఎగ్జామ్స్ కోసం కూడా కాన్సన్ట్రేట్ చేయొచ్చు, సైడ్ బై సైడ్ బ్యాంక్స్ ఎగ్జామ్స్ రాస్తూనే. గ్రూప్స్
సో గ్రూప్స్ నోటిఫికేషన్ దానికి సంబంధించి చాలామంది సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉంటారు. సో గ్రూప్స్ కూడా మనకు రావడం అనేది తెలుసు. ఇన్సూరెన్స్ సెక్టర్ అంటే కొన్ని గవర్నమెంట్ సెక్టర్స్, కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ సెక్టర్, పిఎస్యూస్ ఇలాంటివన్నీ నోటిఫికేషన్స్ ఇస్తూ ఉంటాయి. వాటిలో ఇన్సూరెన్స్ సెక్టర్ చాలా ఇంపార్టెంట్. ఎల్ఐసి నోటిఫికేషన్ వస్తుంది, ఏడిఓస్ నోటిఫికేషన్ వస్తుంది, ఏఏఓస్ వస్తుంది. ఏడిఓస్ అంటే అప్రెంటిస్ డెవలప్మెంట్ ఆఫీసర్, ఏఏఓ అంటే అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్. సో ఈ విధంగా మనకి ఎల్ఐసి కూడా నోటిఫై చేస్తుంటుంది. అలాగే ఎల్ఐసితో పాటు ఓరియంటల్ ఇన్సూరెన్స్, యునైటెడ్ ఇన్సూరెన్స్ అని ఉంటాయి. సో అవి కూడా వాటి నోటిఫికేషన్స్ని ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ ఈపీఎఫ్ఓ అంటే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్, ఈఎస్ఐసి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అండ్ ఎఫ్సిఐ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇలాంటి పిఎస్యూస్ అండ్ ఎస్పిఎస్యూస్ అంటే సిపిఎస్యు, ఎస్పిఎస్యు ఆర్గనైజేషన్స్ కూడా మనకి నోటిఫికేషన్స్ అనేవి రెగ్యులర్గా ఇస్తూనే ఉంటాయి. సో ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోయినట్లయితే మీరు కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సెలక్షన్ తెచ్చుకోవాలి అన్న ఉద్దేశం ఉన్న వాళ్ళైతే ఒక సంవత్సరంలో కనీసం మినిమం అంటే 5 ఎగ్జామ్స్ రాయొచ్చు, మ్యాక్సిమం 10 ఎగ్జామ్స్ వరకు రాసే అవకాశం ఉంది. ఇప్పుడు మనం బోర్డు మీద లిస్ట్ అవుట్ చేసినవి కాకుండా చాలా ప్రైవేట్ బ్యాంక్స్ ఉన్నాయి. లైక్ ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, అలాగే సిటీ బ్యాంక్, సిటీ యూనియన్ బ్యాంక్, నెక్స్ట్ కర్ణాటక బ్యాంక్, కరూర్ వైశ్య బ్యాంక్, లక్ష్మీ విలాస్ బ్యాంక్ ఇలాంటి ప్రైవేట్ బ్యాంక్స్ అన్నీ కూడా నోటిఫికేషన్స్ ఇస్తూ ఉంటాయి. సో అవన్నీ మనం ఇక్కడ కౌంట్ చేయట్లేదు, ఎందుకంటే అవి రెగ్యులర్గా రావు. సో 2 సంవత్సరాలకు ఒకసారి లేకపోతే సంవత్సరానికి ఎప్పుడైనా ఒక డిపార్ట్మెంట్, ఒక బ్యాంక్ నుంచి ఒక నోటిఫికేషన్ అలా వస్తుంటాయి. అవి కూడా మీకు మీ ప్రిపరేషన్ చేస్తూ ఉన్నట్లయితే అవి మీకు కూడా ఒక యాడెడ్ అడ్వాంటేజ్ కూడా అవుతాయి. సో ఇది మనం అంటే ఇవి కాకుండా సివిల్స్ ఉంటుంది, సివిల్స్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేయట్లేదు. సో ఈ ఎగ్జామ్స్ అన్నీ కూడా మనకి రావడం అనేది రెగ్యులర్గా గమనిస్తూ ఉంటాం. సో ఇన్ని ఎగ్జామ్స్ రాసినప్పుడు ఒక సెలక్షన్ తెచ్చుకోవడం అనేది అసలు ఒక పెద్ద విషయమే కాదు. అలా ఎవరైనా అపోహలో ఉంటే ఆ అపోహను తొలగించేయండి. సో మరి ఈ ఎగ్జామ్స్లో సెలక్షన్ రావాలంటే ఏం చేయాలి, మనం ఎలా ఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అంటే, నెంబర్ 1 ఫస్ట్ మీరు నోటిఫికేషన్ మీకు ఎలిజిబిలిటీలో ఉంది అంటే దాన్ని అప్లై చేసే ప్రయత్నం చేయండి. అప్లై చేసేటప్పుడు జాగ్రత్తగా అప్లికేషన్ని ఫిల్ చేయండి. ఎందుకంటే అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు కానీ మీరు కొద్దిగా జాగ్రత్తగాని వహించకపోతే చిన్న మిస్టేక్స్ చేశారంటే మీరు కష్టపడి చదివి ఫైనల్ స్టేజ్ దాకా సెలెక్ట్ అయ్యి ఫైనల్గా అపాయింట్మెంట్కి వెళ్ళినప్పుడు ఆ మిస్టేక్స్ కానీ ఉంటే మిమ్మల్ని రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్లికేషన్ అప్లై చేసే దగ్గర నుంచే 100% అటెంటివ్గా చేసే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ప్రిపరేషన్ చేసేటప్పుడు ముఖ్యమైన విషయాలు, మనం సెలక్షన్ కోసం దోహదపడే చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఏంటి అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. నెంబర్ 1 మీరు ఏం చేయాలి అంటే, మీరు ఎగ్జామ్ కోసం ఏ పర్టికులర్ ఎగ్జామ్ కోసం మీరు ప్రిపేర్ అవుతున్నారో ఆ ఎగ్జామ్లో పర్టికులర్ సిలబస్లో ఉన్న లిమిటేషన్స్ గురించి తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి ఈ 2 నోటిఫికేషన్స్కి మీరు ప్రిపేర్ అయ్యారనుకోండి. బ్యాంకులో ఈ రెండిట్లో కామన్ సబ్జెక్ట్స్ ఉంటాయి, రీజనింగ్, అర్థమెటిక్, జీకే అండ్ ఇంగ్లీష్ అని కామన్ ఉంటాయి. మరి కామన్ సబ్జెక్ట్స్ ఉన్నప్పుడు బ్యాంకులో ఎలాంటి జీకే ఇస్తారు, ఎస్ఎస్సిలో ఎలాంటి జీకే ఇస్తారు, బ్యాంకులో ఏ టాపిక్స్ నుంచి రీజనింగ్ ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారు, ఎస్ఎస్సిలో ఏ టాపిక్స్ గురించి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారు. సో అర్థమెటిక్ ఏ టాపిక్స్ ఎక్కువ బ్యాంకులో అడుగుతారు, ఏ టాపిక్స్ ఎక్కువ ఎస్ఎస్సిలో అడుగుతారు. సో ఇలాంటివన్నీ మనం తెలుసుకొని ఆ లిమిటేషన్ ప్రకారం ఏ చాప్టర్కి ఎంత వెయిటేజ్ ఆఫ్ క్వశ్చన్స్ ఎగ్జామ్లో ఇస్తారు అనేది మనం బాగా తెలుసుకున్నట్లయితే మన టైం అనేది అన్నెసరీగా అవసరం లేని చాప్టర్స్ మీద పెట్టి టైం వేస్ట్ చేసుకోం. సో మరి ఈ లిమిటేషన్స్ అన్నీ నాకు ఎలా తెలుస్తాయి? మీరు ఓన్గా తెలుసుకోవడం కష్టం. మీరు యూట్యూబ్ ఛానల్స్ చూసినా కానీ వాటి గురించి అంత పూర్తిగా అవగాహన రాదు. ఎందుకంటే మనకంత ఓపిక ఉండదు. మనం ఏ ఛానల్ని ఏ వీడియోని కూడా పూర్తిగా చూడం. సో కాబట్టి మనం యూట్యూబ్లో కూడా ఫైండ్ అవుట్ చేయడం కష్టం. సో అలా ఫైండ్ అవుట్ చేయాలి, లిమిటేషన్స్ తెలుసుకోవాలి అంటే 2 అవకాశాలు ఉన్నాయి. ఒకటి, మీరు ఎక్కడైనా కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకోవడం, లేదా రెండోది మీ సీనియర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని అడిగి తెలుసుకోవడం. ఈ రెండిట్లో ఏదో ఒక పని చేయండి.
పని చేస్తే మీకు ఆ లిమిటేషన్స్ తెలుస్తాయి. అక్కడి నుంచి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ అవ్వడం ఎలా అనేది సులభంగా అర్థమవుతుంది. నెంబర్ 2, ఇంపార్టెన్స్ ఆఫ్ ట్రైనింగ్. ఇప్పుడే అనుకున్నాం, పాయింట్ 1 లిమిటేషన్ తెలుసుకోవాలి అంటే మీరు కోచింగ్ తీసుకోవాలి లేదా ఎవరినైనా సీనియర్స్ని అడిగి తెలుసుకోవాలి అన్నాం. అలాగే ఇంపార్టెన్స్ ఆఫ్ ట్రైనింగ్, కోచింగ్ తీసుకోవడం ఎందుకు అవసరం? చాలామంది అంటారండి యూట్యూబ్ చూసి నేర్చేసుకోవచ్చు, ఈ కాలంలో ఎందుకు కోచింగ్? కోర్స్ యూట్యూబ్ నుంచి నేర్చుకోవచ్చు, మీ ఓన్గా కూడా మీ టాలెంట్తో కూడా మీరు ఎగ్జామ్లో సెలెక్ట్ కావచ్చు. కానీ ఈ ఫీల్డ్లో ఒక సీనియర్ మెంబర్గా నేను ఎంతోమందికి స్టూడెంట్స్కి గైడ్ చేసి ఎంతోమంది జాబ్ సెలెక్షన్ వచ్చిన స్టూడెంట్స్ ఉన్నారు. నాకున్న ఎక్స్పీరియన్స్తో నేను చెప్పడం ఏంటంటే ఒక్కసారి కోచింగ్ తీసుకోవడం అనేది అవసరం. ఎందుకంటే ఇప్పుడే చెప్పాను లిమిటేషన్స్ తెలుస్తాయని. కోచింగ్ సెంటర్స్లో మీకు అంతా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీస్ ఉంటారు కాబట్టి నెక్స్ట్కి రాబోయే ఎగ్జామినేషన్లో ఎలాంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఇవ్వచ్చు అనే ఎక్స్పెక్టేషన్ మీ ఫ్యాకల్టీస్ చేయగలరు. దానికి అనుగుణంగా మీకు రైట్ కోచింగ్ని ఇచ్చే ప్రయత్నం చేస్తారు. సో ఫ్యాకల్టీస్కి తెలిసిపోతుంది, వాళ్ళు రెగ్యులర్గా ప్యాటర్న్స్ చూస్తారు కాబట్టి నెక్స్ట్ ఏ చాప్టర్కి ఇంపార్టెన్స్ ఉండొచ్చు, నెక్స్ట్ ఏ చాప్టర్ని ఎగ్జామ్లో ఇవ్వకపోవచ్చు, ఇలాంటి గెస్సింగ్ అనేది వాళ్ళు చేయగలరు. సో చేసి మీకు ప్రాపర్ గైడెన్స్ ఇవ్వగలరు. రెండోది, ప్రతి ఒక్కరికి నోటిఫికేషన్స్ గురించి ప్రాపర్గా తెలియకపోవచ్చు. అంటే ఇమ్మీడియట్గా నోటిఫికేషన్ తెలియకపోవచ్చు, వచ్చిన ఒక 2-3 వారాల తర్వాత తెలిసి టైం అయిపోవడం, అప్లై చేయలేకపోవడం, ఇలాంటివన్నీ ఇబ్బందులు ఉంటాయి. అలాంటివన్నీ మీకు ఇన్స్టిట్యూట్ కోచింగ్ సెంటర్ దూరం చేస్తుంది. నెక్స్ట్, కోచింగ్ సెంటర్లో ఉన్న ముఖ్యమైన బెనిఫిట్ ఏంటి అంటే ఎగ్జామినేషన్స్. సో ప్రతి టాపిక్ మీద ఎగ్జామ్స్ పెడతారు. అలాగే ప్రతి ఎగ్జామ్ కోసం గ్రాండ్ టెస్ట్ని కండక్ట్ చేస్తూ ఉంటారు. ఆన్లైన్ దొరుకుతాయి, ఆఫ్లైన్ దొరుకుతాయి. ఇవన్నీ కాకుండా మీకు ఏమన్నా ఒక డౌట్ వస్తే ఇన్స్టెంట్గా ఆన్సర్ చేయడానికి మీ ఫ్యాకల్టీ మీ పక్కనే ఉంటారు. అలాగే మీ తోటి విద్యార్థులు మీతో పాటు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు, వాళ్ళతో మీరు డిస్కస్ చేయొచ్చు. ఆల్రెడీ సెలక్షన్ వచ్చిన వాళ్ళని చూసి మీరు మోటివేట్ అవ్వచ్చు. సో ఇలాంటి బెనిఫిట్స్ అన్నీ మీకు కోచింగ్ సెంటర్స్లో దొరుకుతాయి. కాబట్టి ఒక్కసారి కోచింగ్ సెంటర్స్లో కోచింగ్ తీసుకోవడం వల్ల మీకు ఉపయోగం ఉంది అని మాత్రం నేను చెప్పగలను. నెంబర్ 3, ఇది చాలామంది చేయరు, అందరూ మిస్టేక్ చేస్తారు ఈ విషయంలో. సెట్ ఎ టైం ఫ్రేమ్. అంటే మీకు అందరు చాలామంది అనుకుంటారు ఉద్యోగం రాయంగానే వచ్చేయాలి, ఏంది నేను 3 ఎగ్జామ్స్ రాసినా నేను క్వాలిఫై కాలేదే అని అనుకుంటారు. సో దట్ ఈస్ ది రాంగ్ పర్సెప్షన్ ఒక్కొక్కరికి ఉన్నది. ఏంటి అంటే మీరు ఈ ఫీల్డ్లోకి వచ్చే ముందే ఒక టైం ఫ్రేమ్తో రావాలి. అంటే మీరు సెలక్షన్ కోసం ఎన్ని రోజులు కేటాయించగలరు? నన్ను అడిగితే ఎన్ని రోజులు మీరు కేటాయించాలి అంటే మోర్ దాన్ 1 year అండ్ లెస్ దాన్ 2 years. అంటే 1 to 2 years మీరు టైం ఫ్రేమ్తో ఉండాలి. 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల లోపల నాకు ఉద్యోగం వస్తే చాలు అన్న టైం ఫ్రేమ్తో మీరు ఎంటర్ అవ్వాలి. ఎందుకు 1 year అండి 2 years అండి అంటే చూడండి, ఒక ఎగ్జామ్ మీరు ఈరోజు నిర్ణయం తీసుకున్నారనుకోండి నేను ప్రిపేర్ అవ్వాలి అని, రేపే మీకు ఒక నోటిఫికేషన్ వచ్చిందనుకోండి, ఒక నోటిఫికేషన్ మీకు టైం ఎంత ఇస్తాడంటే అప్లై చేయడానికి 1 month టైం ఇస్తాడు. అంటే అప్లై చేయడానికే 1 month టైం ఉంటుంది. అప్లై చేసేసిన తర్వాత ఎగ్జామ్ పెట్టడానికి దగ్గర 2 months టైం ఉంటుంది. దగ్గర ఒక్కోసారి 1.5 నెల కూడా ఉండొచ్చు. ఓ 2 months టైం ఉంటుంది. అంటే ఒక ఎగ్జామ్ రాయడానికే మీకు 3 నెలలు పడుతుంది. ఈ ఎగ్జామ్స్ అన్నీ ఇప్పుడు 2 tier 3 tier ఉంటాయి. ఒక్కసారి ఎగ్జామ్ రాసి ఉద్యోగం ఇచ్చే రోజులు ఎప్పుడో పోయాయి. ఇప్పుడు చిన్న ఎగ్జామ్స్ తప్ప 10th class క్వాలిఫికేషన్లో ఉన్న ఎగ్జామ్స్ తప్ప మిగతా ఎగ్జామ్స్ అన్నీ 2 విడతలుగాను 3 విడతలుగాను జరుగుతాయి. ఈ 2 months అయిపోయిన తర్వాత దీని రిజల్ట్ ఇవ్వడానికి కోసం 15 to 1 month తీసుకుంటాడు. 15 రోజుల నుంచి 1 నెల వరకు రిజల్ట్ ఇచ్చేదానికి తీసుకుంటాడు. ఇది ఇచ్చిన మళ్ళీ ఒక 1 నెలకి సెకండ్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తాడు. మెయిన్స్ అని పిలుస్తాం. అక్కడికి 1 నెల. ఇది అయిన తర్వాత రిజల్ట్ ఇవ్వాలి. ఒకవేళ 3వ స్కిల్ టెస్ట్ కానీ లేకపోతే గ్రూప్ డిస్కషన్ కానీ అలాంటి డిస్క్రిప్టివ్ కానీ అలాంటి ఏమన్నా ఉంటే మళ్ళీ ఇంకో 1 month అవుతుంది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఒక ఎగ్జామ్ నోటిఫికేషన్ ఇచ్చి ఫైనల్ రిజల్ట్ ఇచ్చేంత వరకు మినిమం 6 నెలలు అవుతుంది.
అంటే మీరు ఎగ్జామ్ అప్లై చేయాలి అనుకున్న మరుక్షణమే నోటిఫికేషన్ వస్తే నేను చెప్పింది. మీరు ఆలోచించండి, మీరు ఇంతవరకు ఏమి ప్రాక్టీస్ చేయకుండా నోటిఫికేషన్ అప్లై చేసి డైరెక్ట్గా ఎగ్జామ్ రాస్తే సెలక్షన్ వస్తుందా? కొంతమందికి వస్తుంది, చాలామందికి రాకపోవచ్చు. అంటే మీరు 6 నెలలు వెచ్చిస్తే కానీ ఒక ఎగ్జామ్ ఫైనల్ రిజల్ట్ రాలేదు అంటే ఒక ఎగ్జామ్ రాయంగానే సమ్టైమ్స్ ఉద్యోగం రాదుగా మనకి. అందుకే చెప్తున్నాను, టైం ఫ్రేమ్ 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల లోపు ఉంచుకోండి. ఇందాక మనం అనుకున్నట్టు 1 సంవత్సరంలో 7 ఎగ్జామ్స్ రాసే ప్రయత్నం మీరు చేసినట్లయితే 2 సంవత్సరాల్లో 14 ఎగ్జామ్స్ రాస్తారు. కనీసం 11, 12, 13 ఎగ్జామ్లో అయినా మీకు సెలక్షన్ వస్తుంది. అంత దూరం పట్టదు, కానీ నేను మీకు మంచి టైం ఫ్రేమ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. మినిమం 1 ఇయర్ అన్న టార్గెట్ పెట్టుకొని రండి. ప్రాపర్గా టైం ఫ్రేమ్ లేకుండా వచ్చి ఒక 3 నెలలు ప్రిపేర్ అయిపోయి నాకు రావట్లేదు, నేను దీనికి పనికిరాని వెళ్ళిపోయారనుకోండి, మీకు ఆ 3 నెలలు ఆ సంవత్సరం అంతా కూడా టైం వేస్ట్, డబ్బులు వేస్ట్. కాబట్టి ఇలాంటివన్నీ అవాయిడ్ చేయండి. అవాయిడ్ చేసి మంచి టైం ఫ్రేమ్తో వచ్చే ప్రయత్నం చేయండి. నెక్స్ట్, అసెస్ యువర్ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్. అంటే ఇప్పుడు మనం చేస్తూ ఉంటాం సబ్జెక్టు, మీరు స్కూల్లో అకాడమిక్ చదివేటప్పుడు కూడా మీరు అర్థం చేసుకుంటారు, ఒక పర్టికులర్ సబ్జెక్ట్లో మీరు చాలా స్ట్రాంగ్గా ఉంటారు, కొన్ని సబ్జెక్ట్స్లో మీరు వీక్గా ఉంటారు. సో మరి ఏ సబ్జెక్ట్లో మీరు బాగా స్ట్రాంగ్గా ఉన్నారు, ఏ సబ్జెక్ట్లో మీరు వీక్గా ఉన్నారు అని అసెస్ చేసుకోవాలి. అసెస్ చేసుకుంటే ఏమవుతుందండి, స్ట్రాంగ్గా ఉన్న సబ్జెక్ట్లో ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా చేసే ఎబిలిటీ మీకు ఉంటుంది. కాబట్టి అక్కడ మీరు చేయాల్సిన పని ఏంటి, ఆ క్వశ్చన్ని ఫాస్ట్గా ఎలా చేసి టైం సేవ్ చేసుకోవాలి అని నేర్చుకోవాలి. అది నేర్చుకోవడం ఈజీగా, ఎందుకంటే మీరు స్ట్రాంగ్గా ఉన్నారు కదా ఆ సబ్జెక్ట్లో. కొద్దిగా ప్రాక్టీస్ ఎక్కువ చేస్తే మీకు టైం సేవింగ్ అనేది వచ్చేస్తుంది. ఏ సబ్జెక్ట్లో మీరు చాలా కష్టంగా ఫీల్ అవుతున్నారు, అరే ఈ చాప్టర్లో నేను ఏ క్వశ్చన్ చేయలేకపోతున్నాను, చేసినా కానీ తప్పు వస్తుంది లేదా టైం తీసుకుంటుంది అని అనిపిస్తుంది, అది ఏంటి అనేది మీరు తెలుసుకోగలిగితే ఆ చాప్టర్ని మీరు ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం అన్నా చేయాలి. లేదా నేను ఎంత కష్టపడినా నాకు రావట్లేదని ఫిక్స్ అయితే ఆ చాప్టర్ గుర్తుంచుకొని ఎగ్జామ్లో ఆ చాప్టర్లోంచి మీకు క్వశ్చన్ వచ్చిందనుకోండి, దాన్ని కూడా చదవకుండా వదిలేయాలి. ఎందుకంటే మీరు చదివిన ఆన్సర్ చేయలేరని మీకు తెలుసు, చదవడంలో ఎలాంటి ఉపయోగం ఉండదు. కాబట్టి వదిలేశారనుకోండి, టైం సేవ్ అవుతుంది. మీరు ఆ టైంని తీసుకొచ్చి వేరే క్వశ్చన్ మీద ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మరి వదిలేస్తే ఉద్యోగం రాదు కదండి. నో, చూడండి, ఏ ఎగ్జామ్ అన్నా తీసుకోండి, ఎనీ ఎగ్జామ్, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్, మీకు 60% నుంచి 65% మార్క్స్ వచ్చాయనుకోండి, మీకు ఖచ్చితంగా ఉద్యోగం వచ్చేసినట్లే. మీరు ఏ కట్ ఆఫ్ అన్నా తీసుకోండి, ఎనీ ఎగ్జామినేషన్ కట్ ఆఫ్ తీసుకోండి, 60 నుంచి 65% కంటే అబోవ్ వచ్చిన వాళ్ళు ఫింగర్స్ మీద కౌంట్ చేయొచ్చు. సో కాబట్టి 60% అంటే 100కి 60 కరెక్ట్ అయితే చాలు. అంటే మిగతా క్వశ్చన్లు ఎన్ని వదిలేయచ్చండి, మనం 40 క్వశ్చన్లు వదిలేయచ్చు. ఈ విషయం చాలామందికి తెలియక 100కి 100 చేయాలేమో అని చెప్పి హడావిడిపడి టైం సెట్ కాక 100కి 100 పెట్టేసి తప్పులు అయిపోయి మైనస్ మార్క్స్ తీసుకోవడం వల్ల ఫెయిల్ అయిపోతూ ఉంటారు. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. మనకి 60% మార్క్స్ వస్తే చాలు, అంటే 50కి 30 వస్తే చాలు. 20 క్వశ్చన్లు వదిలేయచ్చు. మీరు వదిలేయాల్సిన చాప్టర్స్ ఏంటి అనేది అసెస్ చేసుకోవాలి. అది ఎవరైతే అసెస్ ప్రాపర్గా చేస్తారో వాళ్ళకి సెలక్షన్ పక్కనే ఉన్నట్టు గుర్తుంచుకోండి. నెక్స్ట్, టైం మేనేజ్మెంట్. మీ అందరికీ తెలుసు, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉన్న ప్రతి ఎగ్జామ్లోనూ టైం అనేది చాలా ఇంపార్టెంట్ అని. అంటే మనకి క్వశ్చన్లో ఒక క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి ఎంత టైం వస్తుంది అంటే మినిమం 45 సెకండ్లు, మ్యాక్సిమం 60 సెకండ్లు ఉంటుంది. అంతకన్నా ఏ ఎగ్జామ్లో కూడా ఎక్కువ టైం ఉండదు. 45 సెకండ్ల నుంచి 60 సెకండ్ల లోప మీరు ఒక క్వశ్చన్ని చదివి దాన్ని ఆన్సర్ చేసి మళ్ళీ కంప్యూటర్లో ఆప్షన్ని ప్రెస్ చేయాలి. చూడండి, ఇవన్నీ చేయడానికి మీకున్న టైం కేవలం 45 సెకండ్ల నుంచి 60 సెకండ్లు. మరి అంత ఫాస్ట్గా మీరు చేయాలంటే ఎంత డిసిప్లిన్డ్గా ఉండాలి, ఎంత రిగరస్ ప్రాక్టీస్ ఉండాలి, ఒక క్వశ్చన్ మీద ఎంత అవగాహన ఉండాలి. ఇవన్నీ రావాలి అంటే మీరు ప్రాక్టీస్ అధికంగా చేస్తూనే టైం మేనేజ్మెంట్ మీద దృష్టి సారించాలి. అందుకే నేను ఇందాకే చెప్పాను, 60 నుంచి 65% ఆఫ్ క్వశ్చన్స్ చేస్తే చాలు. కొన్ని క్వశ్చన్స్ని వదిలేయాలి. వదిలేయాలి. మీరు కానీ క్రికెట్ దాన్ని చూసినట్లయితే ఈవెన్ విరాట్ కోహ్లీ కూడా ప్రతి బంతిని 6 or 4 కొట్టలేడు, కొన్ని బంతుల్ని వదిలేస్తుంటాడు. అంటే
ప్రతి చోట కొన్ని వదిలేయాల్సిన విషయం ఉంటుంది. ప్రతిదీ అటెంప్ట్ చేయకూడదు. ఆ వదిలేయాల్సిందని ఏమి వదిలేయాలి అని తెలుసుకోవడమే మీ సక్సెస్కి మెయిన్ రీజన్. మీరు అసెస్ చేయలేకపోతే మిమ్మల్ని అసెస్ చేయగల కెపాసిటీ ఉన్న వాళ్ళు ఎవరు? మీ కోచింగ్ సెంటర్. సో టైం మేనేజ్మెంట్ మీకు ఎవరు నేర్పిస్తారు? మీ సీనియర్స్ అన్నా నేర్పిస్తారు, లేదా మీ కోచింగ్ సెంటర్స్ వాళ్ళన్నా మీ ఫ్యాకల్టీస్ నేర్పిస్తారు. రైట్? సో ఈ క్వాలిటీస్ మీకు ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా సెలక్షన్ తెచ్చుకోవడం అసలు వెన్నతో పెట్టిన విద్య అని కూడా మనం మాట్లాడుకోవచ్చు. నెక్స్ట్, సో ఈ కాలంలో మనకి చాలా ఇంపార్టెంట్ అయింది ఇది యూసేజ్ ఆఫ్ మొబైల్. అంటే దీన్ని ప్రాపర్గా యూస్ చేసేవాడు పైకి వెళ్తున్నాడు, దీన్ని ఇంప్రాపర్ యూస్ చేసేవాడు అట్టడుగు పాతాళానికి వెళ్ళిపోవడం కూడా మనం గమనిస్తాం. అయితే మనకి ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో మొబైల్ ఎంతవరకు యూస్ చేయాలి అంటే, ఇనిషియల్గా మనం కోచింగ్ తీసుకొని లేదా ఎవరి దగ్గర నుంచి అయినా ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మీరు కానీ మొబైల్స్లో రకరకాల యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, రకరకాల వెబ్సైట్స్ ఉన్నాయి, వాటిని కానీ మీరు చూసినట్లయితే మీకు ఉపయోగం ఉంటుంది. అంతేగాని అన్నెసరీగా నాకు ఛానల్ చూస్తే వచ్చేస్తుందని అపోహ ఎవరైతే ఉంటారో వాళ్ళు చూస్తూనే ఉంటారు ఛానల్, వాళ్ళు ప్రాక్టీస్ చేయడం మర్చిపోతారు. నాకు ఛానల్ చూస్తే వచ్చేస్తుందిలే అనుకుంటారు, కానీ ఎగ్జామ్లోకి వెళ్ళి వాళ్ళు చేయాల్సి వస్తే మాత్రం వాళ్ళ వల్ల కాదు. ఎందుకంటే ప్రాక్టీస్ లేకపోతే టైం సెట్ కాదు. చూడడం, అర్థం చేసుకోవడం వేరే, కానీ చేసి ఆన్సర్ కనుక్కోవడం వేరే. సో కాబట్టి మొబైల్ యూస్ చేసేవాళ్ళు చూడాలి, కానీ దానితో పాటు ఈక్వల్గా ప్రాక్టీస్ చేయాలి. అలా చేయకపోతే మీరు ఎంత చూసినా ఎంత నేర్చుకున్నా ఉపయోగం లేదు. ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి, మీరు ఇప్పుడు ప్రస్తుతానికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిందంటే, మీరు ఒక సబ్జెక్ట్లో నిష్ణాతులు కావాలని ప్రిపేర్ అవ్వకండి. ఎందుకంటే దానికోసం కాదు మీరు ప్రయత్నించేది. మీరు ప్రయత్నించేది కేవలం ఉద్యోగం కోసం. ఆ పాయింట్ మనసులో పెట్టుకోండి. కాబట్టి ఉద్యోగానికి ఎంత సబ్జెక్ట్ అవసరమో, ఏ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ ఎగ్జామ్లో అడుగుతారో అంతవరకు మాత్రమే నేర్చుకునే ప్రయత్నం చేయండి. అన్నెసరీగా సబ్జెక్ట్లో ఉన్నదంతా నేర్చుకోవాలనే కాన్సెప్ట్ కానీ మీరు ఉపయోగించారంటే మీకు టైం వేస్ట్ అవ్వడం గ్యారంటీ. అలాగే గ్రూప్ డిస్కషన్ ఇందాకే మనం అనుకున్నాం. సో మీరు మొబైల్ కానీ ఎక్కువ యూజ్ చేశారనుకోండి, మీరు ఇంట్లోనే ఉండి ప్రాక్టీస్ చేసుకుంటారు. మీకు వచ్చిందే సబ్జెక్ట్ అని మీరు ఫీల్ అవుతూ ఉంటారు. ఒకవేళ మీకు ఏమైనా డౌట్ వచ్చిందనుకోండి, మీకు ఆ డౌట్ ఎప్పటికీ క్లారిఫై కాదు. అందుకే ఇట్ ఈస్ ఆల్వేస్ ప్రిఫర్ టు హ్యావ్ ఏ గ్రూప్ డిస్కషన్. మీరు నలుగురితో కలిసి ప్రాక్టీస్ చేసి నలుగురితో డిస్కస్ చేసే ప్రయత్నం చేయండి. సో దట్ వాళ్ళ వ్యూస్ కూడా మీరు షేర్ చేసుకోవచ్చు, తద్వారా మీరు కొంత నేర్చుకోవచ్చు. గ్రూప్ డిస్కషన్ చేశారనుకోండి, ప్రతి టాపిక్ ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఒకళ్ళు నేర్చుకొని ఇంకొకళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి మన బర్డన్ అనేది ఖచ్చితంగా కొంత తగ్గే అవకాశం ఉంది. ప్రిపేర్ ఏ టైం టేబుల్. సో ఇది చాలామంది కాదు, 90% ఆఫ్ ది పీపుల్ ఈ పని చెయ్యరు. కానీ ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోండి. సో నేను ఏ టైం నుంచి ఏ టైం నేను ప్రాక్టీస్ చేయాలి, సో ఇది ఒక ప్రిపరేషన్ వేసుకోవాలి. మీకు సక్సెస్ ఎక్కడుందంటే కరెక్ట్ ప్రాక్టీస్లోనే ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రతిరోజు 2 టెస్ట్లన్నా చేయాలి. అంటే 2 టెస్ట్లు అంటే టెస్ట్లు 2 రకాలు. ఒకటి టోటల్ ఎగ్జామినేషన్లో ఉన్న టాపిక్స్ అన్నీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కలెక్ట్ చేసుకొని గ్రాండ్ టెస్ట్ రూపంలో ప్రాక్టీస్ చేయడం. రెండోది ఒక్కొక్క టాపిక్లో కొన్ని క్వశ్చన్స్ తీసుకొని ప్రాక్టీస్ చేయడం. సో మీరు ప్లాన్ చేసుకోండి రోజు ఎలా ప్రాక్టీస్ చేయాలి. సో ఒక 2 టాపిక్స్ తీసుకొని ఈరోజు దానికి సంబంధించిన ప్రాక్టీస్ చేసి అది అయిన తర్వాత మళ్ళీ ఒక గ్రాండ్ టెస్ట్ చేయడం. ఇలా మీరంటూ ఒక షెడ్యూల్ తయారు చేసుకొని ఆ షెడ్యూల్ ప్రకారం ప్రిపేర్ అయ్యే ప్రయత్నం చేస్తే మీకు టైం మేనేజ్మెంట్ సెట్ అవుతుంది. మీరు ఎగ్జామ్లో యాక్యురేట్గా చేసే అవకాశం వస్తుంది. మీరు కొత్త అప్డేషన్స్ ఏదైతే న్యూ ప్యాటర్న్స్ వస్తున్నాయో వాటికి అప్డేట్ అవ్వడం జరుగుతుంది. మరి నాకు క్వశ్చన్స్ టెస్ట్ ఎక్కడొస్తాయి అండి? మీరు ఓన్గా ప్రిపేర్ అవుతున్నట్లయితే చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, అలాగే చాలా యాప్స్ ఉన్నాయి. ఎగ్జామ్స్కి ఆన్లైన్ ఎగ్జామ్స్ పెట్టే యాప్స్ ఉన్నాయి. వాటిలో మీరు ఎన్రోల్ అవ్వచ్చు, మీరు చేసుకోవచ్చు. లేదు అంటే మీరు కోచింగ్ సెంటర్లో కానీ ఉన్నట్లయితే వాళ్ళే మీకు ఎగ్జామ్స్ అవన్నీ కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు. రివ్యూ. సో ఇది టైమ్లీ రివ్యూ చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. అందరూ ఆ పని చెయ్యరు. సో రివ్యూ చేసుకున్నట్లయితే మనం నేర్చుకున్న సబ్జెక్ట్కి ఇప్పుడు ప్రజెంట్ ఇస్తున్న క్వశ్చన్స్కి నా సబ్జెక్ట్ సరిపోతుందా లేదా, నేను ఏమన్నా కొంత ఇంప్రూవ్ చేసుకోవాలా, లేదా క్రితం నేను నేర్చుకున్న దాంట్లో ఏమైనా తప్పులు ఉన్నాయా, సో నేను ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాను, ఎందుకు నేను మార్క్స్ ఎక్కువ స్కోర్ చేయలేకపోతున్నాను, ఇలాంటి విషయాల మీద మీకు అవగాహన అనేది వస్తుంది. కాబట్టి ఆ రివ్యూ అనేది చాలా ఇంపార్టెంట్.
రెగ్యులర్గా రివ్యూ చేసుకుంటూ ఉండండి, మిమ్మల్ని మీరు అసెస్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉండండి. అండ్ ఫైనల్గా చెప్పేది ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్లో మీకు ఇంటర్వ్యూ అనేది లేదనమాట. ఇప్పుడు కేవలం 1-2 LIC పెట్టే ఎగ్జామ్స్లో ఇంటర్వ్యూ ఉంటుంది, అలాగే గ్రూప్స్లో కూడా గ్రూప్ 1 మాత్రమే ఇంటర్వ్యూ ఉంటుంది. బ్యాంక్స్లోకి వస్తే ఓన్లీ POs ఆఫీసర్స్ క్యాడర్స్లో ఉన్నవి మాత్రమే ఇంటర్వ్యూస్ ఉంటాయి. సో మిగతావన్నీ ఇంటర్వ్యూస్ లేవు. సో కాబట్టి ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అవసరమైతే చేయాలి, అనవసరమైతే పెద్దగా దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అంటే మీరు రాసే ఎగ్జామ్స్కి ఇంటర్వ్యూ లేకపోతే దాని మీద కాన్సన్ట్రేషన్ అవసరం లేదు. కానీ మీ ఎయిమ్ మాత్రం ఆఫీసర్ క్యాడర్ అయితే ఇంటర్వ్యూస్ని కూడా ప్రతిదినం ప్రిపేర్ అవుతూ ఉండాలి. అందరు చాలా అపోహలో ఉంటారు, నేను సెలెక్ట్ అయితే కదా ఇంటర్వ్యూ, ఆ ఇంటర్వ్యూకి వచ్చి నా 10 రోజుల్లో ప్రిపేర్ అవ్వచ్చు అని. చాలా తప్పండి అది. ఎందుకంటే ఇంటర్వ్యూ కూడా మీకు టైప్ ఆఫ్ ఫిల్టరే కదా ఎగ్జామ్ సెలక్షన్లో. మరి దాన్ని మీరు సరిగ్గా చేయకపోయినా మీకు ఉద్యోగం రాదుగా. 10 రోజుల్లో ఈ ఒక నోటిఫికేషన్ సెలక్షన్ రావడానికి మీకు 6 నెలలు టైం పట్టినప్పుడు ఇంటర్వ్యూ కూడా ఒక ఫిల్టర్ కదా, మరి దానికి ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదా? దానికే చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మీరు రిటర్న్ టెస్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చినా మీకు ఇంటర్వ్యూలో యావరేజ్ మార్క్స్ రాకపోతే మీకు ఉద్యోగం రాదు. కాబట్టి ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అనేది 10 days ప్రిపరేషన్ కాదండి. అలా ఎవరైనా అనుకుంటే అది రాంగ్. మీరు ఏ రోజైతే ఆఫీసర్గా నేను అవ్వాలని అనుకున్నారో ఆ రోజు నుంచి ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కూడా చేసుకుంటూ రావాలి. సో ఈ విధంగా మిమ్మల్ని మీరు మార్చుకొని డిసిప్లిన్డ్గా తయారయ్యి, సో ఇప్పుడు మనం అనుకున్న ఈ ఫ్యాక్టర్స్ అన్నిటి మీద మీరు కొంత అవగాహన ఉంచుకొని కానీ వాటి ప్రకారం మీరు ప్రిపేర్ అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సెలక్షన్ తెచ్చుకోవడం అనేది ఎంతో ఈజీ అని మీరు అర్థం చేసుకోండి. సో మరి క్వాలిటీస్, ఒక ఎంప్లాయీగా మీరు రిక్రూట్ అవ్వాలంటే మీకు ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి? నేను ఆల్రెడీ చెప్పేశాను, మళ్ళీ మీరు గుర్తుంచుకోవడం కోసం ఒక చిన్న రిపీట్ చేస్తున్నాను. సో హార్డ్ వర్క్. సో మీకు ఒక సెంటెన్స్ సేయింగ్ కూడా ఉంది, దేర్ ఈజ్ నో షార్ట్ కట్ బియాండ్ హార్డ్ వర్క్ ఫర్ గెటింగ్ సక్సెస్. విజయం సంపాదించడానికి కోసం కష్టపడడం కంటే సులువైన మార్గం ఇంకొకటి లేదు. కాబట్టి హార్డ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ పనులన్నీ ఒక 1 year 2 years పక్కన పెట్టండి, కాన్సన్ట్రేట్ చేయండి, ప్రాక్టీస్ చేయండి, ఉద్యోగస్తులుగా మారండి. నెక్స్ట్ పేషెన్స్. దీని గురించే మనం అనుకున్నాం. మీకు 1 year నుంచి 2 years టైం ఫ్రేమ్ ఉండాలి. ఒక 2-3 ఫెయిల్ అయినా కానీ దాన్ని మనం స్టెప్పింగ్ స్టోన్గా తీసుకోవాలి, దాన్ని కరెక్షన్ చేసుకొని నెక్స్ట్ ఎగ్జామ్లోకి వెళ్ళాలి తప్పితే మీరు కృంగిపోకూడదు. అరే ఇది ఫీల్డ్ ఇంక మనకు సెట్ కాదేమో, అన్నెసరీగా టైం వేస్ట్ చేస్తున్నామో, అలాంటి ఒపీనియన్స్కి ఎప్పుడూ రాకూడదు. యూ నీడ్ టు హ్యావ్ పాజిటివ్ థింకింగ్. ఎప్పుడు పాజిటివ్గానే ఉండాలి మీ యాటిట్యూడ్. అదే మిమ్మల్ని గెలిపిస్తుంది. నెగిటివ్ సైడ్ ఒక్కసారైనా తొంగి చూసారా, అది మిమ్మల్ని లాగి గుంతలో పారేస్తుంది. కాబట్టి ఆల్వేస్ పాజిటివ్ థింకింగే ఉండే ప్రయత్నం చేయండి. సో ఇది నేను మీకు కన్వే చేయాలనుకున్న ఇన్ఫర్మేషన్. ఐ థింక్ నేను మీకు ఒక రకమైన కాన్ఫిడెన్స్ కానీ మోటివేషన్ కానీ ఇచ్చాను అని అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ప్రతి పాయింట్ మీద స్ట్రెస్ చేస్తూ మీకు ఏ సబ్జెక్ట్లో ఏ క్వశ్చన్స్ వస్తాయి అన్న లిమిటేషన్స్, ఏ చాప్టర్కి ఏ వెయిటేజ్ ఉంది, ఏ చాప్టర్ని ఎగ్జామ్లో వదిలేయాలి, ఏ చాప్టర్ని ఎగ్జామ్లో అటెంప్ట్ చేయాలి, ఇవన్నీ నేర్చుకుంటూ మనం మన ఛానల్ సాయి లాజిక్స్ అనే ఛానల్లో రీజనింగ్, ఎస్పెషల్లీ రీజనింగ్ మీద అండ్ కొన్ని సెలెక్టెడ్ టాపిక్స్ ఆఫ్ అరిథమెటిక్ అండ్ ఎక్స్క్లూజివ్లీ ఇంటర్వ్యూ టిప్స్, ఇలాంటి వాటి మీద మనం ఈ సాయి లాజిక్స్ అనే ఛానల్లో వీడియోస్ని రెగ్యులర్గా చేస్తూ ఉంటాం. సో ఎవరైతే మన టీపీ స్టడీస్ విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ మన ఛానల్ సాయి లాజిక్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు సబ్జెక్ట్లో డౌట్స్ ఉన్నా, లేకపోతే మీకు నోటిఫికేషన్స్ గురించి కానివ్వండి, లేదా ఇంటర్వ్యూస్ గురించి కానివ్వండి, లేదా ఇంకా ఏ ఇతర మీకు డౌట్స్ ఉన్నా కానీ నా వీడియోలో కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ ఇస్తే ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇచ్చేదానికి ప్రయత్నిస్తాను. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే అందరూ లైక్ చేయండి. ఇది నలుగురికి ఉపయోగపడుతుందని మీరు అనుకుంటే షేర్ చేయండి. అందరూ సబ్స్క్రైబ్ చేయండి.